కండువాళ్ళు లేవా? లేవా? కార్లు ఉన్నాయనా? కండువాళ్ళు చేతులు కొన్ని వేసేదే. ఎవరున్నారు ఇంక మన వాళ్ళు? ఎవరన్నా ఉంటే భాస్కర్ అన్న రమ్మని చెప్పు. ఈడే ఉన్నాడు నా భాస్కర్ అన్న అట్లా రమ్మని చెప్పు. మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా శుభాభివందనాలు, పాదాభివందనాలు. మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదించి వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు. రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు. సిరిమలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పలమనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది. తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి, వచ్చిన అన్నదమ్ములకి, వయసు అయిపోయిన పెద్దాయమ్మ గారులు, యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది. పలమనేరు అనే మహావృక్షంలో పొండుమాగిపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైందనిపించింది. కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది. ఇది అద్భుతం అద్భుతం అద్భుతం. స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది 5 గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది. సిరిమలమ్మ గారు ఒక మాట అన్నారు, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని. నాకు ఆశ్చర్యం వేసింది. అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒక్కసారి రావడమే ఎక్కువే, ఇంకొకసారి పలమనేరుకు వస్తాను అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి 1 అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని 1 అవర్లో ఆయన వెళ్తుంది. ఇకపైన సపరేట్ హెలిప్యాడ్ ఆయన ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తల్లికి మనకి డిస్టెన్స్, పలమనేరుకి మన సీఎం సిరిమలమ్మ గారికి డిస్టెన్స్ 1 గంటే. 1 గంటలో ఆ అమ్మ మన పలమనేరుకు వస్తుంది. 1 గంటలో ఆమె హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది. ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే, డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతా ఉంది. నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఆ అమ్మ చేయి పట్టుకొని ఒక మాట చెప్పింది, మీరు నమ్మండి శివశంకర్ని, జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడు, మోసం చేసే గుణం లేదు అని. ఆ అమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను. పలమనేరులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ స్థలం దక్కలేదు, ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభివందనం, ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనం, మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభివందనం. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులైతే అది ఎంత గొప్పగా వచ్చేసిందన ఆ ప్రెస్ సహోదరులందరూ సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభివందనం. అన్నిటికి మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్నా మీకు శిరస్సు వంచిన పాదాభివందనం అన్నా. ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది
తొక్కియబడదు, ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ సోదరులు కూడా నేను చాలా వరకు విన్నాను. కబంధ హస్తాల బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ వాళ్ళందరినీ కూడా కొంచెం వరకు గుప్పిట్లలో పెట్టుకోవాలనేది. కానీ ఎవరండి గుప్పిట్లలో పెట్టుకోవడానికి? ఇది వేరే దేశం కాదు. ఈ భారతదేశంలో ఎవరిని అణగబెట్టి, అది ప్రెస్ మీడియా మిత్రులను అణగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్ని అంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి? సామాన్యులందరూ నిన్న పలమనేరులో ఒక్కటైనారు. తప్పకుండా ఈరోజు గలమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం. నిన్న పలమనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి, నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను. ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి. పలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే ఆయమ్మ దాదాపు 4 గంటల సేపు, 4 గంటల నుండి 5 గంటల సేపు సేద తీరింది ఆయమ్మ. మన పలమనేరులో నిద్రపోయింది ఆయమ్మ. ఇదే పొలంలో వైఎస్ఆర్ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల దగ్గర సేద తీరింది. కుమారన్నకు ఫోన్ చేసిన, అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా వైఎస్ఆర్సీపీని ఎట్లన్నా విగ్రహమునన్నా. అరే నాయన, ఆ ఎమ్మను వచ్చి దండం పెట్టుకోమని చెప్పు. ఈడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాదురా, ఆ ఎమ్మ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. 2 కండ్లు మాకు, పార్టీలు పక్కలో పెట్టు, నమస్కారం చేసుకోమమ్మంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ కోడ్ని ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళా అభాండం వస్తుందేమో, మళ్ళీ టెంకాయలు కొట్టి పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళీ అదుగు ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి షర్మిలకే చెప్పి గుండెలు నిండుగా ఆ విగ్రహం ముందర 10 నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించగలదు కాబట్టి 116 టెంకాయలు తెచ్చిపెట్టి కూడా ఆ టెంకాయలు అట్లే బ్యాగులోనే ఉండిపోయినాయి. కొడదామనుకున్న సూర్య టెంకాయలు 116 టెంకాయలు కుమారన్న చెప్పినాడు, ధైర్యంగా పగలగొట్టు అని చెప్పినాడు. కాబట్టి ఆ టెంకాయలు కూడా అక్కడే పక్కన పెట్టి ఆ అమ్మ 10 నిమిషాలు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ ముసుగు కూడా ఆ తల్లి గురించే వచ్చేసిందేమో. నేను చెప్పిన అమ్మా, ఆ ముసుగు కూడా మేము తీసింది కాదమ్మా, ఆటోమేటిక్గా గాలికి వచ్చేసింది, మీరు చూసేదానికే ఆ ముసుగు వచ్చేసిందేమో తల్లి అని చెప్తే ఆమె నవ్వింది. కుమారన్నకి చెప్పిన ముసుగు వచ్చేసింది. లాస్ట్కి కుమారన్నకు నోటీసులు పోయినాయి, ముసుగు వచ్చేసింది, నీ జవాబుదారి, నువ్వేమన్నా చేసి ముసుగు నువ్వే వేసుకోవాలని. కుమారన్న మళ్ళీ కట్లంతా కట్టి మళ్ళీ ముసుగు ఆయన తీసుకునే విగ్రహానికి ఆయనే ముసుగేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులండి ముసుగులు వేసుకునేది? ముసుగుల కాలం పోయింది. భగవంతుడు అనేవాడు ఎన్ని ముసుగులు వేసినా ఆటోమేటిక్గా వచ్చేసి ఆ ముసుగు తెర బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ తండ్రి గారి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆయమ్మ ప్రార్థన చేసింది. 10 నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయమ్మ ప్రార్థన చేసింది. ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ విగ్రహావిష్కరణ ఆ తల్లి గుండెల నిండా జరిగింది అంటే చాలా సంతోషం వేసింది. ఈరోజు అదే మొట్టమొదటి మన పలమనేరులో సక్సెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా మన పలమనేరులో బ్రతికే ఉండారు, ఈ వైఎస్ఆర్ జంక్షన్లో సజీవంగా బతికే ఉండారు అని చెప్పని ఆయమ్మ ద్వారా తేటతెల్లమైంది, ఆ ముసుగు ద్వారా తేటతెల్లమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తల్లికి డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చినారు. భగవంతుడి సాక్షిగా ఎవరు తీసింది కదా ముసుగు, ఆ తల్లి రాగానే ముసుగు తీసి కుమారన్న గుండెల లోతుల నుండి చేసిండే ఆ విగ్రహం నుండి ఆ తల్లికి ఆశీర్వాదం సిక్కింది. అది మా అందరూ అదృష్టం. ఆయన పాదాల దగ్గర ఆయమ్మ 5 అవర్లు రెస్ట్ ఎత్తుకొని మంచి భోజనం, అన్నా నువ్వు వైఎస్ఆర్సీపీ కదన్నా, అక్కకెందుకు భోజనం చేసి పెడతావన్నా అని చెప్పి మన రెడ్డన్నని అడిగితే, అరే ఆ అమ్మ మా కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉంటే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు. నేను రెడ్డన్నకు ఫోన్ చేస్తే, అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినావన్నా, నేను వైఎస్ఆర్సీపీనే, ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే, లేదు నాయన బిడ్డ పార్టీలే మా తల్లి అని చెప్పండి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్న ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే, రాజకీయాలే, మనమందరూ ఒకటే అన్న.
నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు, వెంకటేగౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు, నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శించలేదే. వెంకటేగౌడను కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే. కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది. అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటా ఉన్నాడు. రే నేను మర్చిపోయినానే, నేనైనా వాళ్ళ పెళ్లి చేసింది, అక్షింతలు వేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థసారథి అన్న దగ్గర కూర్చొని నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది. కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం. ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శ కూడా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అన్నా. ఈసారి మహావృక్షం పలమనేరు మహావృక్షంలో తప్పకుండా పుండాకులు అయిపోయినాయి. పుండాకులన్నీ రాళ్ళ కింద పడి చిగురిచ్చల్లా ఈ ఉగాది సాక్షిగా ఈ పలమనేరు కొత్త చిగురు చిగురిస్తుంది, కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురిస్తుంది. తప్పకుండా అన్నీ గొప్పగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ షర్మిలమ్మ మళ్ళీ హెలికాప్టర్లో వస్తుంది. అందరు మహిళలతో 1,20,000 మంది మహిళలు ఉన్నారు. అందరు మహిళలతో భేటీ అవుతుంది, అందరితో మమేకమవుతుంది, లీడర్లందరితో మమేకమవుతుంది. అందరితో ఆయమ్మ తప్పకుండా ఇదే పొలంలో ఆయమ్మ మళ్ళీ వస్తానని మాటిచ్చింది. తప్పకుండా ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకున్నానికి చాలా ధన్యవాదాలు. ప్రెస్ సహోదరులకి, మన వెంకటేగౌడనికి, మన మన అమర్నాథ్ రెడ్డికి, అదేవిధంగా పోలీస్ శాఖకి, ఆర్డీఓ ఆఫీసర్, ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలిగినటువంటి అదృష్టం మన సరస్వతి కేఫ్ దగ్గర బస్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈరోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది, గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది. అదే మా అందరికీ జయం. మా రామ యుద్ధాన్ని చేస్తూ ఉన్నాం. చేతిలో ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, పంచి కట్టుకుంటూ ఉన్నాం, పోతా ఉన్నాం. అందరూ వాడరు. అక్కడ చూస్తే బలమైన రావణాసురుడి కంటే పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. కానీ రామదండ ఇక్కడ ఏం లేవు, ఆయుధాలు లేవు, మనుషులు చేతులతో వెళ్ళిపోతా ఉన్నాం, కొడివీళ్ళు ఎత్తుకొని అవి ఎత్తుకొని పోతా ఉన్నాం. కానీ ధర్మయుద్ధం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ యుద్ధంలో రామదండ జయిస్తుంది. మేము ఇంతే కావచ్చు, ఈ చరిత్ర ఒకటి ఉంది, మేము ఇంత అవ్వచ్చు. ఈ ఇంత పెద్ద పెద్ద బలవంతుల్ని బలహీనుడికి బలవంతులకే ఈ ఒక ఘర్షణ ఉంటుంది. ఈరోజు బలహీనులు మేము, బలవంతుల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధము సక్సెస్ అయింది. తప్పకుండా ఇంకా 30 రోజుల్లో ఈ యుద్ధంలో ఈ రామదండంతా కూడా సైన్యమయ్యి దీనంతా గొప్పగా పలమనేరుని మనము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న అందరికీ ధన్యవాదాలు.